అందరూ కూడా దాదాపు 80% సభ్యులు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మీ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా ఏదో ఒక రకంగా క్షోభ అనుభవించిన వాళ్ళు బాధలు అనుభవించిన వాళ్ళు సోషల్ మీడియా అబ్యూస్ని భరించలేని నాటి 100% అందరూ ఏదో ఒక విధంగా సోషల్ మీడియా అబ్యూస్ అయితే జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కలిసికట్టుగా ఉండి ప్రజాస్వామ్యాన్ని కాపాడినందుకు మనస్ఫూర్తిగా ఈ సభకు నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకోండి మీ తరఫున. ఇది భవిష్యత్తులో మీరు ఈ పదవిని అలంకరించారు, మీరు మీకు ఆవేదన ఉంది, మీ కోపం ఉంది, రచ్చబండ కార్యక్రమం ద్వారా మీరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మీరు కూడా అలాంటి మీ దగ్గర మాటకి చాలా బలమైన పదులు ఉంటుంది, మీ మాటకి హాస్యం ఉంటుంది, గుడ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది మీ దగ్గర. కానీ రచ్చబండ అనే ఒకటి కార్యక్రమం మీరు ప్రారంభించాలి అంటే ఎంత విసిగిపోతే మీరు ప్రారంభిస్తారు, ఎంత నిస్సహాయత ఉంటే ప్రారంభిస్తారు. నేను చాలాసార్లు అనుకుని ఇంత అడ్డగోలుగా క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ జరిగితే ఎవరు రారాలు అనుకునేవాడిని. నేను ఎప్పుడు ఒకటే నమ్మాను, సైంటిఫిక్ మన న్యూటన్స్ థర్డ్ లా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. అలాగే కర్మ ఎవరిని వదలదని. మిమ్మల్ని ఎవరైతే మీకు అడుగు పెట్టనివ్వం, మీ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం, మిమ్మల్ని అడుగు పెట్టనివ్వం అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈరోజు అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది. 56,777 ఓట్లతోటి దాదాపు 59.80% ఓటుతోటి గెలిచి మీరు ఎమ్మెల్యేకి వచ్చారు ఉండి నియోజకవర్గం. ఈ రోజున వాళ్ళకి వైనాట్ 175 అలా అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది. మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం. ఎందుకు మనం